ఆ పాదం ఆగింది. ఓ శకం ముగిసింది. భరతనాట్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి కన్నుమూత. భారతీయ సాంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడిలకు తన జీవితాన్ని అంకితం చేసిన దిగ్గజ నృత్య కళాకారిణి యామిని కృష్ణమూర్తి శనివారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడిన ఆమె గత 7 నెలలుగా ఐసీయూలో చికిత్స పొందినట్టు యామిని మేనేజర్ కార్యదర్శి గణేష్ తెలిపారు. ఆమె భౌతిక కాయాన్ని ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని హౌజ్ ఖాన్లో గల యామిని పాఠశాలకు తరలిస్తారు. అవివాహిత అయిన ఆమెనికి 2 సోదరీమణులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940 డిసెంబర్ 20న ఆమె జన్మించారు. కుమార్తెను తనలాగా సంస్కృత విద్వాంసురాలిగా చేయాలనుకున్న ఎం కృష్ణమూర్తి ఆమె చలాకీతనం చూసి మనసు మార్చుకున్నారు. వీరి కుటుంబం తమిళనాడులోని చిదంబరానికి మకాం మార్చింది. అక్కడే యామినిలోని నర్తకి బయటకు రావడం ప్రారంభించింది. చిదంబరం నటరాజ ఆలయంలోని గోడలపై కొలువు తీరిన శిల్పాల భంగిమలు ఆమెపై చెరగని ముద్ర వేశాయి. ఇంటికి వచ్చాక ఆ శిల్పాల భంగిమల్లో నిల్చునేందుకు ప్రయత్నించేవారు. కుమార్తెలోని నర్తకిని గుర్తించిన తండ్రి 5వ ఏట ఆమెను మద్రాసులోని రుక్మిణీదేవి అరండేల్ కళాక్షేత్రంలో చేర్పించారు. అక్కడే భరతనాట్యంలో ఓనమాలు దిద్దుకున్న యామిని కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలు, కర్ణాటక సంగీతం, వీణ వంటివి నేర్చుకున్నారు. 1957లో తన 17వ ఏట మద్రాసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. క్రమంగా ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు. తమిళనాడు నుంచి ఢిల్లీకి మకాం మార్చాక యువతకు శిక్షణ ఇచ్చేందుకు 1990లో యామిని స్కూల్ ఆఫ్ డ్యాన్స్ను ప్రారంభించారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, బ్యాంకాక్, సింగపూర్, బర్మా వంటి పలు దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి భారతీయ సాంప్రదాయ నాట్యానికి విస్తృత ప్రచారం కల్పించారు. నాట్యంలో విశ్వమోహిని యామిని కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన నర్తకిగా వ్యవహరించారు. ప్రఖ్యాత నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం నేతృత్వంలో కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో మొట్టమొదట ప్రదర్శించిన క్షీరసాగర మదనంలో విశ్వమోహిని పాత్రలో ఆమె నటించి రక్తి కట్టించారు. నాటి నుంచి నాట్యాభిమానులు తనను విశ్వమోహినిగా పిలవడం మొదలుపెట్టారు. తర్వాత క్షీరసాగర మదనం నృత్యనాటికను సర్వేపల్లి రాధాకృష్ణన్ సమక్షంలో ప్రదర్శించి ప్రశంసలు పొందారు. 1977లో సంగీత నాటక అకాడమీ పురస్కారం పొందారు. నర్తకిగా యామిని సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. వివిధ సంస్థల నుంచి లెక్కకు మించి సత్కారాలు అందుకున్నారు. కళకే అంకితమైన నృత్యమూర్తి. నృత్య కళపై ప్రజల్లో అవగాహన, అభిరుచిని పెంచడానికి సుమారు 3 ఏళ్లు ఆమె చేసిన పరిశోధనపై నృత్యమూర్తి ధారావాహికను 13 భాగాలుగా దూరదర్శన్ ప్రసారం చేసింది. ఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ సంస్థకు డైరెక్టర్గాను యామిని సేవలు అందించారు. ఫిలిమ్స్ డివిజన్ ఆఫ్ ఇండియా 1971లో ఆమెపై 20 నిమిషాల డాక్యుమెంటరీని తీసింది. 1989లో విడుదలైన చందనీర్ అనే బెంగాలీ సినిమాలో డాక్టర్ యామిని కృష్ణమూర్తి అనే తన పాత్రలోనే ఆమె నటించారు. స్వీయ చరిత్రను ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ శీర్షికతో ఆంగ్లంలో రాశారు. మహాత్మా గాంధీ బోధన స్ఫూర్తితో గాంధీయన్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అనే నృత్య రూపకాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్, సుబ్రహ్మణ్య భారతి మాటలతో ప్రేరణ పొంది కాళికాదేవి సందేశంతో కూడిన నృత్య రూపకాన్ని రూపొందించారు. సీఎం రేవంత్, మాజీ ఉపరాష్ట్రపతి సంతాపం. యామిని కృష్ణమూర్తి మృతికి సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి నృత్యకారులకు ఆమె విశిష్ట సేవలు అందించారని, ఎంతోమంది యువతకు నాట్యం నేర్పించి కళారంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు.